శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 17 నుంచి కుంభరాశిలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి, అలాగే అమావాస్య యోగం, గ్రహణ యోగం ఇవన్నీ కూడా 5వ స్థానం, ఇవన్నీ కూడా మీకు తృతీయ స్థానమైనటువంటి కుంభరాశిలో ఏర్పడడం జరిగింది. సాధారణంగా తృతీయ స్థానం అన్నది జాతకుడు యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. 3, 6, 10, 11 ప్రోగ్రెస్ స్థానాలు. ఒక ప్రయత్నం నెరవేరాలన్నా, చేసిన పని ముందుకెళ్ళాలన్నా 3వ స్థానం బలంగా ఉండాలి. 3వ స్థానం అన్నది విక్రమస్థానం, అలాగే భాతృస్థానం. అంటే అన్నదమ్ముల సహకారం కానీ బయట జనాల యొక్క సహకారంతో జాతకుడు తన అభివృద్ధికి చేసే ప్రయత్నాలన్నీ కూడా 3వ స్థానంలో కనబడుతూ ఉంటాయి. అంటే 3వ స్థానం బలంగా ఉంటేనే జాతకుడు ప్రారంభించిన పని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏమాత్రం అక్కడ పాపగ్రహాలు ఉన్నా, శత్రుగ్రహాలు ఉన్నా, నీచ గ్రహాలు ఉన్నా ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఆ ప్రయత్నం అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఏ విధంగా కూడా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉండదు. అలాగే ఏదన్నా చిన్న చిన్న ప్రయాణాలు, అగ్రిమెంట్లు, కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయడం, అలాగే రైటర్స్, రచయిత, పాటలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి 3వ స్థానం బాగుంటే వాళ్ళు చక్కగా రైటింగ్స్, కథలు, రచనలు చేస్తూ ఉంటారు. సినిమా రంగంలో రాణించాలన్నా కూడా తృతీయ స్థానం అంటే కాన్ఫిడెన్స్ బలంగా ఉంటే వాళ్ళు కూడా రాణించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి 5 గ్రహాలు ఈ పరస్పరం శత్రుగ్రహాలు అవడం వల్ల రాహు 3వ స్థానంలో ఉండడం అన్నది చాలా వరకు జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్ళడం, పెద్ద పెద్ద వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రవి, చంద్రుడు కలటం జరిగింది. అంటే చంద్రుడు అష్టమాధిపతిగా రాహుతో కలిసి ఉండడం వలన కొన్ని అడ్డంకులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. స్మూత్గా వెళుతున్నటువంటి వ్యవహారం సడన్గా ఆగిపోవడం, ఏదో కారణం వల్ల పనికి బ్రేక్ కలుగుతూ ఉంటుంది. రవి కూడా అక్కడ ఏర్పడడం జరిగిందన్నమాట. న్యాయంగా వెళ్ళే వ్యవహారంలో ఎవరో ఒకరు జోక్యం చేసుకొని మీ యొక్క వ్యవహారాలని టర్న్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా చేయకుండా ఇంకో విధంగా చేయండి, మీకు అందులో బాగా లాభం కలుగుతూ ఉంటుంది. ఎంతసేపు డైరెక్ట్గా ఈ విధంగా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని మిమ్మల్ని డైవర్ట్ చేసి వేరే అనెతికల్గా అక్రమ సంపాదించే వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది
జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కొంతమంది మీకు బాగా అనుకూలమైన వ్యక్తులు శత్రువులుగా మారడం, ఏదో ఇతర వ్యవహారాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు అక్కడ చేరడం వల్ల, బుధుడు చేరడం వల్ల, బుధుడు దశమాధిపతిగా రాహుతో కలియడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. ఉదయం ఏజెన్సీ లాంటిది రావడం, ఈజీగా మనీ సంపాదించడానికి ఏదో కార్యక్రమం తెలుస్తూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. అలాగే గతంలో మీకు ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ, మీ వెల్విషర్స్ కానీ మిమ్మల్ని వేరే దోవలో మళ్లించాలనే ప్రయత్నంలో ఏదైనా వృత్తి సంబంధించిన వ్యవహారాలు టర్న్ తీసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి కాకుండా వేరే వృత్తిలోకి మారడానికి ఈ గ్రహస్థితి కొంతవరకు అవకాశం ఉన్నది. ఈ శుక్రుడు వల్ల ఏంటో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుక్రుడు రాహు ఏర్పడడం వల్ల చాలా కాలంగా మీకు గతంలో కలిసి విడిపోయిన వాళ్ళు, కొత్త వాళ్ళు మీతో పరిచయం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో మీరు కొంతవరకు ప్యారలల్గా ప్రయాణం చేయడం వల్ల చాలా వరకు అది మానసిక ఆనందానికి సంబంధించి, అంటే ఏదో కొత్త స్త్రీలు ఫ్రెండ్స్ అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, వాళ్ళు పరిచయం అవడం వల్ల వారి సమస్యలు మీరు కూడా భరించవలసి ఉంటుంది. వాళ్ళ కష్టాలు మీరు భరించడం వల్ల మీ కొంత ఎనర్జీ వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం వల్ల ఇది కొంతవరకు సొసైటీలో కొంత బ్యాడ్ నేమ్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా మారడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ నడవడికలో, మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో, మీ స్నేహితుల వ్యవహారాల్లో కొంత మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది న్యాయమైన మార్గంలో కాకుండా అన్యాయం వైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా మీరు వ్యవహారాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని కొనసాగిస్తే మంచిది తప్ప కొత్త వ్యవహారాలు చేపట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తి మంచిగా వెళ్తున్నటువంటి మీ జీవితంలో మళ్ళీ అడ్డంకులు, అపోహలు ఏర్పడి మళ్ళా కొన్ని పాత సమస్యలు కొలెత్తి కొత్త ఇబ్బందులు మొదలెట్టడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని రోజుల పాటు, అంటే మనకి ఈ మార్చి నెల 14-15 తారీఖుల దాకా, అంటే రవి మీనరాశిలో ప్రవేశించేంత వరకు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. దాని తర్వాత ఆటోమేటిక్గా అన్ని సమస్యలు వాటికి అవే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ యొక్క నిజాయితీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆంతరికంగా మీలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్తత్వం మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఏమాత్రం అన్యాయం వైపు మళ్ళిన ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి మొత్తం గుడ్ విల్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం, అంటే దీనివల్ల చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు, కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వలన, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం. రాహు బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతుంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వల్ల ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ, గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు
మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తాను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరుసలు ఉండవు, ఒక విధమైన నీతి అవినీతి ఉండదు, ఇది న్యాయం ఇది తప్పు అన్నటువంటి ఏమీ లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు, తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది, రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం, దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం, లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేరుగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది.
బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. అంటే సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షనో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు. రక్షాబంధనాలా కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళీ మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళీ కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళీ వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు, ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.